కూటి కోసం కోటి విద్యలని. ఎవడు ఏ వేషం వేసినా ఆ కూటి కోసమేగా. రకరకాల వేషాలు వేస్తున్నావు ఇప్పుడు. ఒకప్పుడు ఉన్నాయి అమ్మమ్మ అనొచ్చు నువ్వు. ఇన్ని వేషాలు లేవు. ఎందుకంటే కృతయుగంలో అస్థిగత ప్రాణులు. అప్పుడు దక్షిణామూర్తి గురువు, ఆయన మౌన గురువు, మాట్లాడేవారు కాదు. మనం కూడా మౌనంగానే ఒకసారి చూస్తే ప్రకృతి భాష మనకే అర్థమవుతుంది. త్రేతాయుగంలో మాంసగత ప్రాణులు, అప్పుడు దత్తాత్రేయ గురువు. ద్వాపర యుగంలో రుధిరగత ప్రాణులు అంటే రక్తం, వ్యాస మహర్షి గురువు. ఈ కలియుగంలో అన్నగత ప్రాణులు, ఇప్పుడు ఆది శంకరాచార్యుడు వ్రాసినటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరం అంటే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అక్కడ దక్షిణామూర్తి ఆది గురువు నుంచి ఇప్పటివరకు ఇంత గురు పరంపరగా వస్తే మనకు బోధపరుస్తూనే ఉన్నారు అన్ని విషయాలు. ఈ అన్నగత ప్రాణులు అవటం చేత ఈ అన్నం కోసం దెబ్బలాడుకోవడానికి, ఈ కాస్త కడుపు కోసం ఇన్ని తగాదాలు, ఇన్ని రకాలైనటువంటి పోరాటాలు, ఆరాటాలు, ఇవన్నీ ఈ చిన్ని పొట్ట కోసం. ఒకసారి ఆయన భలే సినిమా తీశాడు, ఇదివరకు కూడా చెప్పినట్టున్నాను నీకు, దాసనారాయణరావు గారు. సినిమా పేరు ఉంది నాన్న, తమాషాగా టైటిల్ గుర్తురావట్లేదు, కానీ ఆయన బోర్డు మీద ఒక బొమ్మ వేస్తాడు. అసలు ఈ పొట్ట అనేదే లేకపోతే అసలు సమస్యలే లేవు కదా. ఆయన పొట్ట తీసేసి బొమ్మ వేస్తే చ అసలు పొట్ట లేకపోతే అసలు బొమ్మకు అందమే లేదుగా అని చూపిస్తాడు బోర్డు మీద. సినిమా పేరు గుర్తు రావట్లేదు, చాలా బాగుంది, భలేగా ఇచ్చాడు అది. నిజమేగా. ఈ పొట్టలో వేసేటటువంటి అన్నం ఏదైతే హవిష్యగా మిగతా శరీరాలకు శక్తినిస్తుంది, మరి దానికోసం ఇంత పోరాడుకోవాలా అమ్మమ్మ అని అనొచ్చు నువ్వు. అక్కర్లా. ఎంత కావాలా ప్రతి మనిషికి? ఆ కావలసిన దాంతో తృప్తి పడకపోవటం వల్ల ఇంకా ఏదో కావాలనుకునే దురాశలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాం మనం. అవునా కదా? అరే, ఒక మనిషికి బట్టలు ఎన్ని కావాలిరా జీవితంలో? ఎన్ని బీరువాలుండా కుక్కేసుకుంటున్నాం బట్టలు? ఎన్ని రకాల చెప్పులురా, ఎన్ని రకాల కార్లు, ఎన్ని రకాల ఇళ్ళు మారుతున్నాం. ఒక్కొక్కరికి ఎన్నేసి ఇళ్ళు ఉంటున్నాయి. ఈ చిన్నలు సరిపోదని మళ్ళీ పెద్దలు సరిపోదు, మళ్ళీ ఫామ్ హౌస్లు అని ఎన్ని రకాలుగా మారిపోతున్నాం మనం. ఇదంతా మనం తెచ్చిపెట్టుకున్న చిక్కులే కదా నాన్న. మరి బాధపడికి ఏం చేస్తాంరా? ఇచ్చిన దాంట్లో తృప్తి పడకపోతే బాధలే మిగులుతాయి.